సూలూరుపేట పట్టణానికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. నిన్న రాత్రి కురిసిన వానకు పట్టణంలోని ఎన్నో ప్రాంతాలు మరోసారి జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు ఎక్కడ చూసినా ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ వరద ముంపు సమస్య మాత్రం మారటం లేదు. సూలూరుపేటలో రాత్రంతా కురిసిన వానకు పట్టణ ప్రజలకు నిద్ర పట్టలేదు. ప్రధానంగా జిఎన్టీ రోడ్, హిందూ శ్మశాన వాటిక, ఆర్టీఓ కార్యాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రం చుట్టూ నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏకంగా పురపాలక సంఘ కార్యాలయం చుట్టూ కూడా నీరు నిలిచిపోయి అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షానికి పట్టణం మునిగిపోవటం, కాలువలు పొంగిపోరటం పరిపాటిగా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ అధికారులు వచ్చినా ఈ సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకటం లేదు. అసలు ఈ సమస్యకు మూలం ఏంటి? సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటమా? అధికారుల నిర్లక్ష్యమా? కారణం ఏదైనా ఈ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను గట్టిగా కోరుతున్నారు. ఛానల్ 9 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు, వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్తమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ 9 మేనేజింగ్ డైరెక్టర్ జయరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ 9 మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టకూరు ధనంజయ రెడ్డి, నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్.